దీని పేరు హమ్మింగ్ బర్డ్ హాక్ మౌత్. ఇలాంటి పేరు ఎందుకు పెట్టారంటే దీని రంగును బట్టి చూడటానికి హమ్మింగ్ బర్డ్ లాగే ఉంటుంది. ఎవరైనా దీన్ని చూసినప్పుడు హమ్మింగ్ బర్డ్ అనే అనుకుంటారు. ఇది కీటకంలాగా అస్సలు కనిపించదు. ఇది కూడా ఆ పక్షిలాగే వేగంగా రెక్కల్ని కదుపుతుంది. అంత వేగంగా కదిపేటప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది. హమ్మింగ్ బర్డ్ అందరికీ నచ్చే పక్షి. అది గాలిలో నిలబడగలదు, వెనక్కి ఎగరగలదు కూడా. ఈ పురుగు దాన్ని కాపీ కొట్టేసింది. నెంబర్ 2, దీన్ని పికాక్ మాంటిస్ అంటారు. ఎందుకంటే ఇది నెమలి రంగులతో ఉంటుంది. ఇది రొయ్యలాగా కనిపిస్తుంది కానీ రొయ్య కాదు. సముద్రాల్లో జీవించే లాబ్స్టర్ జాతికి చెందినది. దీన్ని సముద్ర మహమ్మద్ అలీ అని అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పంచ్ ఇవ్వగలదు. తనకు ఆపద వచ్చింది అని భావిస్తే దీని ముందు కాళ్ళు బుల్లెట్ల వేగంతో కదులుతాయి. అప్పుడు వాటి బలం కంటే రెట్టింపు బలంతో శత్రువులకు పంచ్ పడుతుంది. ఇవి ఒక్కోటి 450 గ్రాముల బరువు పెరుగుతాయి. పంచ్ బలం 900 గ్రాముల బరువున్న జీవి కొట్టినట్టు ఉంటుంది. నెంబర్ 3, అదోలా కనిపించే ఓషన్ సన్ఫిష్. చేపలు చాలా అందంగా ఉంటాయి కదా. ఈ ఓషన్ సన్ఫిష్ మాత్రం అస్సలు అందంగా ఉండదు. అసలు ఇది చేపలానే ఉండదు. ఓ తెల్లటి బండరాయిలా కనిపిస్తుంది. దీన్ని మోలా మోలా అని కూడా అంటారు. ఒక్కో చేప 1000 నుంచి 2300 కేజీల దాకా బరువు పెరగగలదు. అంటే కారు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇంత లావు ఉన్నా ఇవి బాగా వేటాడగలవు. జెల్లీ ఫిష్లు కనిపిస్తే గుటుక్కుమనిపిస్తాయి. కానీ వీటికి సూక్ష్మజీవుల నుంచి తట్టుకునే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాగే తమ శత్రువుల నుంచి ఇవి తప్పించుకోలేవు. ఇవి ఎండ వచ్చినప్పుడు పైకి వచ్చి సన్బాత్ చేస్తాయి. 4, నక్షత్ర ముక్కు గూఢచారి జీవి. పేరుకు తగ్గట్టు నక్షత్రంలాగా ఉండే నక్షత్ర ముక్కు గూఢచారి జీవి. ఇవి కళ్ళు లేని వాటిలా జీవిస్తాయి. రోజులో ఎక్కువ కాలం బొరియాల్లోనే ఉంటాయి. వీటి ముఖం మధ్యలో పిల్ల ఆక్టోపస్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వీటి ముక్కు చుట్టూ టెంటాకిల్స్ ఉంటాయి. వాటికి 1,00,000 నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. వాటితో ఇవి బాగా వాసన చూస్తాయి. నీటి లోపల వాసన చూడగలవు. నీటిలో ఉన్నప్పుడు నీటి బుడగను వదులుతాయి. ఆ బుడగను తిరిగి ముక్కు ద్వారా లోపలికి తీసుకుంటాయి. నెంబర్ 5, నాచులా కనిపించే ఆకుల సముద్ర డ్రాగన్. స్పష్టమైన ఆకారం ఏదీ లేకుండా నాచు మొక్కల ముళ్ళు మొక్కల ఉంది కదూ. దీన్ని ఆకుల సముద్ర డ్రాగన్ అంటారు. ఇదో రకం చేప. చూడటానికి సీ హార్స్కి దగ్గర పోలికలతో ఉంటుంది. కొంతమంది ఇది పైప్ ఫిష్లా ఉంది అంటారు. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ప్రకృతి వీటికి ఈ ఆకారం ఇచ్చింది. ఇవి తమ చుట్టూ ఉన్న వాటిలో కలిసిపోగలవు. ముఖ్యంగా సముద్ర నాచులోకి ఈ చేప వెళ్ళిందంటే ఇక దీని శత్రువులు కనిపెట్టలేవు. పక్కనే ఉన్న ఎక్కడుంది అని వెతుకుతుంటాయి. ఇవి అరుదైనవి. ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో ఉంటాయి. వీటి సంఖ్యను పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. 6, పోకీమాన్లా కనిపించే చెమ్మటి పురుగు. ఇది వెనెజులాకి చెందిన పోడ్లే మాత్. ఇది చూడటానికి పోకేమాన్ లాగా కనిపిస్తుంది. సైంటిస్టులు ఈ పురుగు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే దీని ఆకారమే వాళ్ళను ఆశ్చర్యపరుస్తోంది. ఇది చూడటానికి ఫజ్జీ ముస్లిన్ మోత్ లాగా కనిపిస్తుంది. కానీ అది వేరు ఇది వేరు. అందుకే ఇదో పజిల్ లాగా మారింది. 7, జిరాఫీ జీబ్రా లాగా కనిపించే ఒకాపి. చాలా విచిత్రంగా ఉంది కదూ దీని రూపం. దీని పేరు ఒకాపి. కాంగోలోని ఇటూరి రెయిన్ ఫారెస్ట్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది జిరాఫీ జీబ్రాల పోలికలతో కనిపిస్తుంది. జిరాఫీలా కనిపించే ఏకైక సజీవ జంతువు కూడా ఇదే. ఇది భారీ వర్షాలను తట్టుకోగలిగే జిడ్డుగల బొచ్చును కలిగి ఉంటుంది. ఇది విటమిన్ల కోసం గట్టి మొక్కలతో పాటు నది ఒడ్డున ఉన్న మట్టి గబ్బిలాల రెట్టలను కూడా తింటుంది. పాపం ఈ అరుదైన జంతువు నేడు అంతరించిపోతుంది. వీటి సంఖ్యను పెంచేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నా వీలు పడట్లేదు. నెంబర్ 8, మోసం చేసే బ్యాట్ ఫిష్. మనం ఆహారం కోసం వెళ్ళం, ఆహారమే మన దగ్గరకు రావాలి అనుకునే టైప్ చేపలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఇదొకటి. దీన్ని బ్యాట్ ఫిష్ అంటారు. ఇవి చాలా తెలివైన చేపలు. ప్రకృతి తమకు ఇచ్చిన ప్రత్యేక ముఖాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నాయి. ఇవి సముద్రంలో కదలకుండా ఉంటూ తలని మాత్రం గోడ గడియారంలోని పెండ్యులం లాగా అటు ఇటు తిప్పుతూ ఉంటాయి. అది చూసిన అమాయకపు చేపలు ఆహారం అనుకొని ఇదెప్పుడు పడింది సముద్రంలో అనుకుంటూ దగ్గరికి వస్తాయి. అలా వచ్చి రాగానే ఈ చేప ఒక్కసారిగా నోరు తెరిచి ఎదురుగా ఉన్న చేపల్ని మింగేస్తుంది. ఇవి గలాపగోస్ దీవుల జలాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి రెక్కలతో ఈదకుండా నడుస్తూ వెళ్తాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.